తన భార్య ఉల్లిపాయలు కోస్తూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకోవడం చూసి ఇంకెప్పుడు ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళల్లో నీళ్లు రాకుండా ఉండే విధంగా ఒక మిషన్ని తయారు చేసిన గొప్ప ప్రేమికుడు జీడి నాయుడు గారు. మీరు గూగుల్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఏ రాష్ట్రంలో ఉన్నాయని సెర్చ్ చేస్తే తమిళనాడు అని చూపిస్తుంది. దానికి పునాది వేసిన మనిషి జీడి నాయుడు గారు. ఇప్పుడు మాధవన్ హీరోగా జీడిఎన్ అని జీడి నాయుడు బయోపిక్ రిలీజ్ అయింది. జీడి నాయుడు అంటే ఎవరు? తన పేరు మీద సినిమా తీసేంతలా అతను ఏం చేశాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. జీడి నాయుడు గారు స్కూల్లో 3వ తరగతి వరకే చదివారు. కానీ తన ప్రయోగాలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఇది సాధారణ మనిషి జీవిత కథ కాదు. కోయంబత్తూరును పారిశ్రామిక నగరంగా ఎదగడంలో తన వంతు కీలక పాత్ర పోషించిన మహోన్నత వ్యక్తి కథ. ఆవిష్కరణల్లో తనదైన ముద్ర వేసిన వ్యక్తి కథ. అందుకే చాలామంది ఆయనను భారతదేశపు ఎడిషన్గా అభివర్ణించారు. జీడి నాయుడు గారు అసలు పేరు గోపాలస్వామి దొరస్వామి నాయుడు. ఇతను 1893 మార్చి 23వ తారీఖున కోయంబత్తూరు ప్రాంతంలోని కలంగల్ గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. జీడి నాయుడు భార్య పేరు రంగనాయకి అమ్మాల్. వారికి జీడి గోపాల్ అనే కుమారుడు కూడా ఉన్నారు. జీడి నాయుడు గారి జీవితంలో ఎక్కువ భాగం ప్రయోగాలు, పరిశ్రమలు, ఆవిష్కరణలు, సమాజ సేవలతోనే గడిచిపోయింది. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిన జీడి నాయుడు గారు స్కూల్ చదువుపై పెద్దగా ఆసక్తి లేకపోవడంతో 3వ తరగతిలోనే చదువు మానేశారు. సాధారణంగా ఒక పిల్లవాడు 3వ తరగతిలోనే చదువు మానేస్తే ఈ పిల్లాడి భవిష్యత్తు ఏమవుతుంది అని అందరూ అనుకుంటారు. కానీ నాయుడు విషయంలో కథ వేరుగా సాగింది. ఆయనకు పుస్తకాల్లో చదవడం కంటే ప్రపంచాన్ని పరిశీలించడం అంటే ఎక్కువ ఆసక్తి. ఏ వస్తువు కనిపించినా ఇది ఎలా పనిచేస్తుంది అనే ప్రశ్న ఆయన మనసులో వచ్చేది. ఇదే ఆయన జీవితానికి మొదటి మెట్టు. తెలివైన వాడు సమాధానం వెతుకుతాడు, మరి గొప్పవాడు ప్రశ్ననే మార్చేస్తాడు. అలా జీడి నాయుడు ప్రశ్నించడం మొదలుపెట్టారు. అక్కడి నుంచే ఆయన ప్రయాణం మొదలైంది. యువకుడిగా ఉన్న సమయంలో జీడి నాయుడికి ఒక మోటార్ సైకిల్ కొనాలనే కోరిక కలిగింది. కానీ చేతిలో డబ్బు లేదు. అప్పుడు ఆయన కోయంబత్తూరులోని ఒక హోటల్లో సర్వర్గా పనిచేశారు. రోజంతా పనిచేసి డబ్బు సంపాదించారు. చివరికి మోటార్ సైకిల్ కొనుగోలు చేశారు. ఇక్కడే చాలామంది ఆగిపోతారు. కానీ నాయుడు అక్కడ ఆగలేదు. మోటార్ సైకిల్ చూసి ఇది ఎలా పనిచేస్తుంది అనే ప్రశ్న మళ్ళీ మొదలైంది. వాహనాన్ని పూర్తిగా విడదీశారు. ప్రతి భాగాన్ని పరిశీలించారు. తర్వాత మళ్ళీ అమర్చారు. అలా చేస్తూ చేస్తూ ఒక సాధారణ వ్యక్తి నుంచి మెకానిక్గా మారిపోయారు. పట్టుదల ఉంటే పిడికెడు మట్టితోనైనా పర్వతాన్ని నిర్మించవచ్చు. ఇది జీడి నాయుడు జీవితానికి సరిగ్గా సరిపోయే మాట. 1920లో ఒక ఆటోమొబైల్ కోచ్ను కొనుగోలు చేసి రవాణా వ్యాపారంలోకి అడుగుపెట్టారు. పొల్లాచి నుంచి పళనికి వాహనాన్ని నడిపేవారు. ఆ చిన్న ప్రయత్నం కొంతకాలానికి పెద్ద వ్యాపారంగా మారింది. ఆయన స్థాపించిన యూనివర్సల్ మోటార్ సర్వీస్ రవాణా రంగంలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పుడు హోటల్లో సర్వర్గా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు రవాణా సంస్థను నడిపిస్తున్నారు. చిన్న అడుగు వేసిన వాడే పెద్ద దూరం చేరగలడు. అదే నాయుడు జీవిత సత్యం. రవాణా రంగంలో విజయం సాధించిన తర్వాత కూడా నాయుడు సంతృప్తి చెందలేదు. ఆయన దృష్టి యంత్రాల వైపు మళ్ళింది. భారతదేశంలోనే తయారయ్యే ఎలక్ట్రిక్ మోటార్ ఎందుకు ఉండకూడదు? ఈ ఆలోచనతో ప్రయోగాలు ప్రారంభించారు జీడి నాయుడు గారు. 1937లో కోయంబత్తూరులోని పీలమేడు ప్రాంతంలో నేషనల్ ఎలక్ట్రిక్ వర్క్స్ సంస్థను స్థాపించారు. డి బాలసుందరం నాయుడుతో కలిసి స్వదేశీ ఎలక్ట్రిక్ మోటార్ను అభివృద్ధి చేశారు. ఇది కేవలం ఒక మోటార్ కాదు, మన దేశంలో కూడా తయారు చేయగలం అనే ఆత్మవిశ్వాసానికి ఇది ఒక ప్రతీక. ఎవరైనా చేసి చూపించిన దాన్ని అనుసరించడం సులువు, ఎవరు చేయని దాన్ని చేసి చూపించడమే అసలైన విజయం. ఆవిష్కరణలంటే ఆయనకు పిచ్చి. అందుకే జీడి నాయుడు ఒక్క రంగంలోనే ఆగిపోలేదు. రేజర్ తయారు చేశారు, షేవింగ్ బ్లేడ్ తయారు చేశారు, ఫ్రూట్ జ్యూస్ ఎక్స్ట్రాక్టర్ రూపొందించారు, సినిమా కెమెరాలకు ఉపయోగపడే పరికరాలను రూపొందించారు. ఇలా చాలా చేశారు. 1941లో కేవలం 70 రూపాయలకే 5 వాల్వుల రేడియో తయారు చేయగలనని ప్రకటించారు. 1952లో కేవలం 2000 ధరతో 2 కూర్చునే పెట్రోల్ కారును తయారు చేశారు. అయితే అవసరమైన అనుమతులు లభించకపోవడంతో ఆ కారు ఉత్పత్తి ముందుకు సాగలేదు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రయోగం విఫలమైతే ప్రయాణం ఆగిపోదు. పడిపోవడం తప్పు కాదు, పడిపోయి లేవకపోవడమే తప్పు. నాయుడు పడిపోలేదు. ప్రతి వైఫల్యాన్ని మరో ప్రయోగానికి మెట్టుగా మార్చుకున్నారు. యంత్రాలు మాత్రమే ఎందుకు అని ఆలోచించారు నాయుడు గారు. వ్యవసాయంలోకి కూడా అడుగుపెట్టారు. పత్తి, మొక్కజొన్న, బొప్పాయి వంటి పంటలపై పరిశోధనలు చేశారు. ఆయన వ్యవసాయ క్షేత్రాన్ని సర్ సివి రామన్ గారు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు వంటి మహానుభావులు కూడా సందర్శించారంటే తన ఆలోచన విధానం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. సమస్య ఎక్కడ కనిపిస్తే పరిష్కారం కోసం ఆయన ప్రయోగం అక్కడే మొదలయ్యేది. అవసరమే ఆవిష్కరణకు తల్లి. అవసరం కనిపించింది, ఆలోచన వచ్చింది, ప్రయోగం చేశారు, చివరికి ఫలితం సాధించారు. జీడి నాయుడు ఆలోచనలో సమయం కూడా ఒక సంపదే.
ఒక ఇంటిని కేవలం 11 గంటల్లో నిర్మించిన ప్రయోగం ఆయన సామర్థ్యానికి ఉదాహరణగా చెప్పబడుతుంది. ఉదయం 6 గంటలకు ప్రారంభించి సాయంత్రం 5 గంటలకు నిర్మాణం పూర్తి చేశారు. ఇది కేవలం వేగం కాదు, ప్లానింగ్, టెక్నాలజీ, టీం వర్క్ ఉంటే ఫలితం సాధించొచ్చు అనే ఆలోచన. కాలం ఎవరి కోసం ఆగదు. కాలాన్ని సద్వినియోగం చేసుకున్నవాడే గెలుస్తాడు. జీడీ నాయుడు తన ఆలోచనలను కేవలం భారతదేశానికే పరిమితం చేయలేదు. ప్రపంచాన్ని చూశారు. కొత్త టెక్నాలజీని పరిశీలించారు. 1922లో లండన్ వెళ్లి కింగ్ జార్జ్ అంత్యక్రియలను స్వయంగా చిత్రీకరించారు. జర్మనీకి వెళ్లి హిట్లర్ను కూడా కలిశారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వంటి ప్రముఖుల చిత్రాలను కూడా ఆయన కెమెరాలో బంధించారు. 1936లో జర్మనీలోని లైఫ్టింగ్లో జరిగిన ప్రదర్శనలో యుఎంఎస్ రేజర్ బ్లేడ్స్కు 3వ బహుమతి లభించింది. అంటే భారతదేశంలో తయారైన ఉత్పత్తి ప్రపంచ వేదికపై నిలిచిందన్నమాట. మనిషి కలలకు సరిహద్దులు ఉండవచ్చు, కానీ ప్రయత్నానికి సరిహద్దులు ఉండవు. నాయుడు గారు రాజకీయాల్లోకి వెళ్ళిన లక్ష్యం మాత్రం అభివృద్ధే. 1936లో జరిగిన ప్రొవిన్షియల్ ఎన్నికల్లో పోటీ చేశారు, ఓడిపోయారు. కానీ ఆ ఓటమి ఆయన నాపలేదు. ఎందుకంటే ఆయన అసలు యుద్ధం రాజకీయాల కోసం కాదు, అభివృద్ధి కోసం. ఓటమి అంతం కాదు, మరోసారి ప్రయత్నించమనే ప్రకృతి ఇచ్చే అవకాశం. అందుకే విద్యపై విభిన్నమైన ఆలోచన ఉన్న జీడీ నాయుడు గారు చదువును 3వ తరగతిలోనే ఆపేశారు. కానీ అదే వ్యక్తి తర్వాత విద్యా సంస్థల అభివృద్ధికి కృషి చేశారు. ఆయన సహకారంతో పాలిటెక్నిక్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు నిర్మించడానికి, విద్యాభివృద్ధికి మార్గం ఏర్పడింది. తర్వాత గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ కోయంబత్తూరుగా అభివృద్ధి చెందిన సంస్థతో ఆయనకు సన్నిహిత సంబంధం ఉంది. 1945లో ఆయన కళాశాలకు ప్రిన్సిపల్గా కూడా పనిచేశారు. 4 ఏళ్ల కోర్సును మరింత తక్కువ సమయంలో సాంకేతిక నైపుణ్యం అందించేలా మార్చాలని ఆయన భావించారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆ ఆలోచనను అంగీకరించలేదు. దాంతో ఆయన ప్రిన్సిపల్ పదవికి రాజీనామా చేశారు. ఇక్కడ ఆయన ఆలోచన ఎంత ముందు చూపుతూ ఉందో అర్థమవుతుంది. విద్యార్థి 4 సంవత్సరాలు చదివాడా అన్నది కాదు, 4 సంవత్సరాలు నిజంగా ఎంత నేర్చుకున్నాడు అన్నదే ఆయనకు ముఖ్యం. చదువు మనిషికి ఉద్యోగం ఇవ్వాలి, కానీ జ్ఞానం అతనికి జీవితం ఇవ్వాలి. అలాగే జీడీ నాయుడు గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఆయన వ్యక్తిగత ఆవిష్కరణలతో పాటు కోయంబత్తూరు అభివృద్ధికి చేసిన కృషి కూడా గుర్తు చేసుకోవాలి. ముందుగా పరిశ్రమలు పెరగాలంటే ముందుగా రవాణా ఉండాలి, దానికి నైపుణ్యం ఉన్న యువత ఉండాలి, విద్యా సంస్థలు ఉండాలి, నీటి సదుపాయం ఉండాలి, పారిశ్రామిక వాతావరణం ఉండాలి. ఈ అన్ని రంగాల్లో తన వంతు పాత్ర పోషించడానికి ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. కోయంబత్తూరుకు సిరువాణి నీటి సరఫరా కోసం జరిగిన ప్రయత్నాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. ఇలా ఒక వ్యక్తి తన కోసం సంపాదించడం మాత్రమే కాకుండా ఒక నగరం ఎదగడానికి కూడా తన వంతు సహకారం అందించారు. ఒకడు ఎదిగితే అది విజయం, అందరినీ ఎదిగేలా చేస్తే అది ఒక చరిత్ర. జీడీ నాయుడు చేసిన కృషిని ఈ ఒక్క మాటలో చెప్పొచ్చు. డబ్బు సంపాదించడమే జీవిత లక్ష్యం కాదు. జీడీ నాయుడు గారు వ్యాపారం ద్వారా సంపద సంపాదించారు, కానీ ఆ సంపదను కేవలం తన జీవితానికి మాత్రమే ఉపయోగించలేదు. విద్యకు సహాయం చేశారు, పరిశోధనలకు ప్రోత్సాహం ఇచ్చారు, ఉద్యోగుల సంక్షేమం గురించి ఆలోచించారు, సమాజంలోని వెనుకబడిన వర్గాలకు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. ఎందుకంటే ఆయనకు సంపద అంటే కేవలం బ్యాంకు ఖాతాలో ఉండే సంఖ్య కాదు, సమాజానికి ఉపయోగపడినప్పుడు మాత్రమే సంపదకు అర్థం వస్తుందని ఆయన జీవితం చెబుతుంది. చెట్టు తన పండు తాను తినదు, నది తన నీటిని తను తాగదు. అలాగే సమాజం నుంచి పొందినవాడు సమాజానికి తిరిగి ఇవ్వక తప్పదు. అలాగే జీడియన్ అనే సినిమా తెరపైకి వస్తున్న ఒక అసాధారణ జీవితం. జీడీ నాయుడు గారి జీవితం ఇప్పుడు వెండి తెరపైకి వచ్చింది. ఆయన జీవితాన్ని ఆధారంగా చేసుకొని జీడియన్ అనే సినిమా నిన్న రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఆర్ మాధవన్, జీడీ నాయుడు పాత్రలు నటించారు. ఒకప్పుడు 3వ తరగతితో చదువు ఆపేసిన బాలుడి జీవితం ఎలా ఒక పారిశ్రామిక సామ్రాజ్యంగా మారింది, ఎలా అతని ప్రయోగాలు భారతదేశంలో టెక్నాలజీ ఆలోచనలకు కొత్త దారులు చూపించాయి, ఎలా కోయంబత్తూరు అభివృద్ధిలో అతని పేరు ముడిపడింది, అప్పటి బ్రిటిష్ వాళ్ళు పెట్టిన ఇబ్బందులేంటి అన్నది కొత్త తరానికి ఈ సినిమా ద్వారా మరింత పరిచయం చేయడానికి ఆర్ మాధవన్ గారు కృషి చేశారు. జీడీ నాయుడు గారి జీవితాన్ని చూస్తే కొన్ని విషయాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. మొదటిది, డిగ్రీ కంటే జ్ఞానం ముఖ్యం. ఆయన 3వ తరగతితో చదువు ఆపేశారు, కానీ జీవితాంతం నేర్చుకున్నారు. రెండోది, అవకాశం కోసం ఎదురు చూడకూడదు. మోటార్ సైకిల్ కొనడానికి డబ్బు లేకపోతే హోటల్లో పనిచేశారు. అలాగే మూడోది, వస్తువులు వాడటం మాత్రమే కాదు, అర్థం చేసుకోవాలి దాన్ని. మోటార్ సైకిల్ కొనుక్కొని నడపడం మాత్రమే చేయలేదు, దాన్ని విడదీసి నేర్చుకున్నారు. ఇంకా 4వ విషయంకి వస్తే, ఒక రంగంలో విజయం సాధించిన తర్వాత అక్కడే ఆగిపోకూడదు. రవాణా, ఎలక్ట్రిక్ మోటార్లు, రేజర్లు, రేడియోలు, కార్లు, వ్యవసాయం, విద్య, సమాజ సేవ, ప్రతి రంగంలోనూ ప్రయోగాలు చేశారు. సంపదకు విలువ అది సమాజానికి ఉపయోగపడినప్పుడని తన సంపదలో కొంత భాగాన్ని విద్యా, పరిశోధన, సంక్షేమానికి వినియోగించి మహోన్నత నేత అయ్యారు. చివరగా జీడీ నాయుడు కథను ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే, కలంగల్ గ్రామంలోని ఒక బాలుడు 3వ తరగతితో చదువు ఆపేశాడు.
అక్కడితో కథ ముగియలేదు. హోటల్లో సర్వర్గా పనిచేశాడు. అక్కడితో కథ ముగియలేదు. మోటార్ సైకిల్ కొన్నాడు. దాన్ని విడదీసి మెకానిక్ అయ్యాడు. అక్కడితో కూడా కథ ముగియలేదు. బస్సు వ్యాపారం ప్రారంభించాడు. పారిశ్రామికవేత్త అయ్యాడు. అక్కడితోని కూడా కథ ముగియలేదు. ఎలక్ట్రిక్ మోటార్ తయారు చేశాడు. కారు తయారు చేశాడు. రేడియో తయారు చేశాడు. రేజర్ తయారు చేశాడు. వ్యవసాయంలో ప్రయోగాలు చేశాడు. విద్యా సంస్థలకు సేవ చేశాడు. కోయంబత్తూరు అభివృద్ధికి కృషి చేశాడు. సమాజానికి తన వంతు తిరిగిచ్చాడు. ఇదే జీడి నాయుడు గారి అసలైన జీవితం. విత్తనం చిన్నదే, కానీ దానిలోనే మహావృక్షం దాగి ఉంటుంది. జీడి నాయుడు కూడా అలాంటి విత్తనమే. ఒక చిన్న గ్రామం నుంచి మొదలైన ఆ ప్రయాణం ఒక నగరాన్ని మార్చే స్థాయికి వెళ్ళింది. ఒక వ్యక్తి చేసిన ప్రయోగాలు ఒక తరానికి స్ఫూర్తిగా మారాయి. అందుకే ఆయన జీవితం మనకు చెబుతున్న గొప్ప మాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ.